ఎలా సిమ్ చేస్తున్నావు? అందులో చేస్తారు ఉన్నాయా? అదే తెల్ల అందులో చేస్తున్నారు, అలాగే చేస్తున్నారా? ఎంత లోతుందండి ఇది? ఉంటుందండి ఒక 10-11 అడుగులు. కరెక్ట్గా చెప్పండి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 4 అడుగులు. అంటే నేను చైర్ వేసుకొని దిగుతూ నేను 5.2 ఉన్నానండి. నాకు కరెక్ట్ వస్తున్నాయి నీళ్ళు. అప్పుడు మీరు లెక్కేసుకోండి. మీరు లెక్కేసుకోండి. ఉండాడు మాకైతే స్టెప్స్ లేవండి. హాయ్ అండి, మీరు కూడా సిమ్ చేద్దరు. తీసేసిదా ఎండకి చాలా చాలా నువ్వు నడుస్తావు ఉన్నది. సంజా నడుస్తానన్నావే ఇప్పుడే. సంజయ్ నడుచు. చాలా చాలా చల్లగా పట్టుకోవద్దు. నడుచు. నేను అంటున్నా పట్టుకోవద్దు. నడుచు 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 నడుచు. చూడండి, ఈరోజు అయితే మా సంజయ్ కూడా సిమ్ చేస్తున్నాడు. సంజయ్ నిన్నే చేశాడు. పట్టుకోవద్దు మమ్మీ. నిన్నైతే వాటర్ కొంచెం పడ్డాము, ఈ రోజు అయితే చాలా ఫుల్గా ఉన్నాయి వాటర్. వీళ్ళు హాయిగా మునుగుతున్నారు ఎండకి. మీరు ఇక్కడ రావాలనుకుంటున్నారా? కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇక్కడికి రావాలంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఫాలో చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చేయండి. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారండి ఈ స్విమ్మింగ్ పూల్ వెనుక కష్టం గురించి? వెనుక కష్టం మాకే తెలుసండి. అంటే వెనుక కష్టం వాళ్ళకేం తెలియదండి. ఎందుకంటే వాళ్ళు మేస్త్రి వాళ్ళు వచ్చి కట్టారు కదండి. వాళ్ళైతే ఎండలో బాగా కష్టపడి కట్టారండి. కష్టం అంటే వాళ్ళకే తెలుస్తుంది. కానీ కాకపోతే మనం పైసలు ఇచ్చాం కాబట్టి ఇంకా పైసలు కొంచెం అలా ఇబ్బంది అవుతుందండి. ఊదొచ్చేమన్నారు వీళ్ళు. ఆడబెట్టేది ఇప్పుడు నేను చేసి పెట్టిందండి, మీకు తెలుస్తుంది. ఆ పక్కన చూడండి మావి తోటలు కూడా ఉన్నాయి. ఆడబెట్టేసి వస్తాం. ఇక్కడ మామిడి చెట్టు, అక్కడైతే నిమ్మ చెట్టు అవన్నీ ఉన్నాయండి. అక్కడ జీడిపప్పు చెట్టు, చాలా చెట్లు పెట్టుకున్నామండి. ఇదైతే పెద్ద చింత చెట్టు అండి. మేము మాకు 1 year సరిపోయిన చింతపండు ఈ చెట్ల నుంచి తీసుకుంటామండి. అని చెప్పు మాకు, మా అక్క వాళ్ళకి, మా అన్న వాళ్ళకి, మా అమ్మమ్మ వాళ్ళకి. అస్సలు వెదర్ చూడండి ఎంత బాగుందో. పల్లెటూరు అంటే ఇదే అండి. మాదేనండి ఈ ఊరు. మా ఊరు ఎలా ఉందో కామెంట్ చేయండి. మాకైతే కొబ్బరి చెట్లు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు పొద్దున్నే కొబ్బరికాయలు ఎన్ని కొట్టి గాను చేసుకుందామని ఇంకా మిద్దె పైన మేడ పైన ఆరబెట్టేసి వచ్చాము. సారీ, ఎండబెట్టేసి వచ్చాము. ఎందుకంటే తడలేదు కదండి. ఏంటండి మీరు నిద్రపోతున్నారండి?